మన దేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి మనం స్వాతంత్రం సాధించుకున్నాం. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశాన్ని మనం ప్రేమించాలి. మనం మన దేశాన్ని ఏం చేయాలా? ప్రేమించాలి. ఒక చిన్న పద్యం కూడా ఉంది. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టాయి గట్టి వేలకు తెలపెట్టవచ్చు. దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మనం చాలామంది చాలాసార్లు ఏం చేస్తామంటే జెండాలు కానీ చిన్న చిన్న ఫ్లాగ్స్ తీసుకొని మన దేశభక్తిని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. అంటే దేశం మీద ఉన్నటువంటి ప్రేమని. ఈ ప్రేమ అనేటువంటి పదం చాలా అద్భుతమైనటువంటి, వింటున్నారా? అయితే మనం దేశాన్ని ఎలా ప్రేమించాలి? ఒక జెండా పెట్టుకొని జై హింద్ అంటే భరతమాత అంటే సరిపోతుందా? కాదు. దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ఎవరు ఉంటారు? ఒక మట్టి. దేశం అంటే మట్టి కాదని చెప్పాడు గురజాడప్ప. చెప్పాడా? ఎవరు చెప్పారు? మనిషి అంటే ఎవరు? మన తోటి స్నేహితులు కావచ్చు, మన ఇరుగు పొరుగు కావచ్చు, మన చుట్టుపక్కల ఉండేటువంటి వారు కావచ్చు, మన సమాజం కావచ్చు, మన ఇంటి పక్కన ఉండేటువంటి ఎవరైనా కావచ్చు. వాళ్ళని మనం ప్రేమిస్తేనే మనము దేశాన్ని ప్రేమించినట్లయితే. మరి వాళ్ళని ప్రేమించడం అంటే ఏంటి? వెరీ గుడ్. ఒకరిని మనం ప్రేమిస్తున్నామంటే మనం ఏం చేయాలి? వాళ్ళని సంతోషపెట్టాలి. ఎలా సంతోషపడతారు? వాళ్ళకి నచ్చినటువంటి పనులు చేయటం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటం చేయటం, ఇలాంటి పనుల వల్ల మనం వాళ్ళకి ఏదైనా సహాయం చేయటం, ఇలాంటి పనులు చేయటం వల్ల వాళ్ళని మనం సంతోషపెట్టాం. ఎప్పుడైతే మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి సంతోషంగా ఉంటాడో మన దేశం కూడా సంతోషంగా ఉంటుంది. దేశాన్ని సంతోషపెట్టి వాళ్ళు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరాలను కూడా మనం పరిశుభ్రంగా ఉంచాలి. ఇది నాది కాదనుకోవటానికి వీలు లేదు. మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాలి. ఇంకా కొన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి, దేశభక్తిని ప్రదర్శించేటువంటి ఉద్యోగాలు. ఏమేంటి చెప్పుకోండి? దేశం కోసం పోరాడేటువంటి సైనికులు, పోలీసులు, విద్య చెప్పేటువంటి ఉపాధ్యాయులు కూడా దేశాన్ని సేవ చేస్తున్నట్టే. అవునా కదా? రైతులు దేశానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆహారాన్ని అందిస్తున్నారు. సో ఈ విధంగా దేశాన్ని మనం ప్రేమించడం అంటే ఏంటి? తోటి వ్యక్తుల్ని మనం ప్రేమించడము, దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడము, ఇలాంటివన్నీ పనులు చేసినప్పుడు మాత్రం మనం దేశాన్ని ప్రేమించడం అవుతాం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి, ఇంకా వేదిక రాసినటువంటి పెద్దలకి నా నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తూ ఇప్పుడు రాబోయేటువంటి కార్యక్రమాల్లో మీరందరూ బాగా చూసి సంతోషపడాలని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ.